ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా వందనాలు, దేవునికి స్తోత్రములు. ప్రియులారా, మీరందరూ దేవుని యొక్క కృపను బట్టి క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. గత దినములో మనము ధ్యానం చేసినట్లయితే, జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లూకా సువార్త, కొత్త నిబంధన గ్రంథంలోని లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ వచనములో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పెనుయేలు కుమార్తె అయినట ఆషేరు గోత్రికురాలైనటువంటి అన్న ఒక జీవితంలో అనేక గుణాలను నేటి క్రైస్తవ స్త్రీలకు ఎలా మాదిరిగా ఉన్నదో మనము ధ్యానము చేసి ఉన్నాం. ఈ దినం మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వచ్చిన భాగంలోని మరికొన్ని ఆమె గుణలక్షణాలను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అవి మన క్రైస్తవ ఆత్మీయ సౌందర్యానికి ఎంతో అభివృద్ధి చేసేటట్లుగా అనిపిస్తున్నాయి. ప్రియులారా, ఒకసారి మనం వాక్యాన్ని ధ్యానించినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనాన్ని మరి చూసినట్లయితే, మరియు ఆషేరు గోత్రికురాలును పెనుయేలు కుమార్తె అయిన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై అనేటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అక్కడ సంసారము చేసి అనే మాటకు ముందు కేవలము 7 ఏండ్లు మాత్రమే ఆమె తన భర్తతో మరి సంసారం చేసినట్లుగా మనం ఒక సాక్ష్యం మనం గమనించగలుగుతున్నాం. చూడండి ప్రియులారు, జ్ఞాపకం చేసుకోండి, చాలా తక్కువ సమయాన్ని స్త్రీ అన్న మరి తన యొక్క భర్తతో మరి కొనసాగించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ సంసారము అనేటువంటి మాటను మనం ధ్యానించినట్లయితే, మరి సంసారము సహజంగా మరి వివాహమైనటువంటి స్త్రీలు మరి అప్పటి వరకు స్త్రీలుగా ఉన్నప్పటికీ కూడా ఒక భర్తకు భార్యగా మరి మార్చబడతారు. అంచేత సంసారము కేవలము భార్యలకు సంబంధించినటువంటి విషయముగా ఉన్నది. మరి ఆ భార్యలు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, క్రొత్త నిబంధన గ్రంథంలో మనం పరిశీలించినట్లయితే, మరి స్త్రీలు పురుషునికి ఆ యొక్క శిరస్సు వలె ఉంటారని మరి యొక్క వాక్యమును బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నవాలేను. ఎందుచేతనంటే మరి భర్తకు మరి శిరస్సు వంటి వారని, మరి ఆ శిరస్సు సంగమునకు మరి క్రీస్తుకు శిరస్సు అని మనము అనేక విషయములను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా ప్రియులారా, నేటి యొక్క స్త్రీలు భార్యలు మరి ఏ విధమైనటువంటి క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి భార్యలు ఎలా మరి జీవిస్తున్నారో మనం ఒకసారి పరిశీలించినట్లయితే, నేటి దినాల్లో మరి అనేకమైనటువంటి పరిస్థితులు, మరి ప్రతికూల పరిస్థితుల్లో మరి భార్యలుగా ఉన్నవారు జీవిస్తున్నారు. కాబట్టి ఒకసారి మనము వాక్యాన్ని బట్టి సరి చేసుకునే వారిగా ఉండాలని ప్రభు పేరటి మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, భార్య మొదట మరి తన యొక్క భర్తకు మరి గౌరవము విలువ ఇచ్చేటువంటి స్త్రీగా ఉండాలి. మనము చూసినట్టయితే చాలామంది మరి భార్యలు మరి భర్తలను గౌరవించేవారిగా లేరు. వారి యొక్క ఉద్యోగ రీత్యా మరి వారి సంపాదన రీత్యా చూసినట్లయితే మరి భర్తను తోలనాడేవారిగా మరి అనేకుల మధ్యలో చాలా తక్కువ చేసి మాట్లాడేటువంటి సందర్భాలను చూస్తూ ఉంటాం. ఒకవేళ నీ భర్త ఎటువంటి ఉద్యోగం చేయకపోవచ్చేమో, కానీ ఒకవేళ దేవుని యొక్క భయభక్తి కలిగి ఉంటే అది దేవుని దృష్టిలో ఎంతో ఉత్తమమైనదని నువ్వు జ్ఞాపకం చేసుకునవలసి ఉంది. ఎందుచేతనంటే మరి ఆ యొక్క భర్త నీ యొక్క జీవితంలోకి ప్రవేశించినప్పుడే నీకు సమాజంలో ఒక సెక్యూరిటీ, ఒక తోడు అనేటువంటి భావాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుచేతనంటే ఆది కాండము మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, దేవుడు మరి స్త్రీని అవ్వను మరి సిద్ధపరిచినప్పుడు అక్కడ మరి సాటి అయిన సహకారిగా మరి ఆలోచించి ఆమెను ఏర్పాటు చేయటం జరిగినది. మరి ఆ యొక్క సాటి అయిన స్త్రీ మరి ఆ భర్తకు మరి లోబడి ఉండాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి వాక్యము చూసినట్లయితే పెళ్లి ప్రమాణాలు చేస్తూ ఉంటారు. మరి ఆ స్త్రీకి ఆ సంఘము ఎలా మరి లోబడి ఉన్నట్లుగా వధువుగా నీకు నేను లోబడి ఉంటానని జీవితకాలము ఆ పరిశుద్ధ వివాహ జీవిత సమయంలో చేసిన పెళ్లి ప్రమాణాలను మర్చిపోయేవారిగా ఉండకూడదు. భార్యలు తమ భర్తలను గౌరవించాలి. వారిని సంబోధించేటప్పుడు అక్కడ చక్కటి మరి గౌరవప్రదమైనటువంటి మాటలతో ఉచ్చరించాలి. అబ్రహాము తన యొక్క జీవితాన్ని గమనించినట్టయితే శారా
మరి తన భర్తను మరి యజమానుడా అని గౌరవించినది. యజమానుడా అని అంటే మరి తనకు అధికారం ఉన్నదని జ్ఞాపకం చేసుకోవలసి ఉన్నది. మరి ఈ రోజులు చూసినట్లయితే మరి సంఘంలోను సమాజంలోను అనేకులు భర్తలను మరి ఒక సరైనటువంటి పదజాలంతో భర్తను గౌరవించేటువంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టి ప్రియులారా, మనం ఒకసారి స్త్రీలుగా మరి మీ యొక్క భర్తలను మీరు ఏ విధముగా ఉచ్చరించి ఏ విధంగా వారిని గౌరవంగా మాట్లాడుతున్నారో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా చూసినట్లయితే ప్రియులారా, జ్ఞాపకం చేసుకునండి, మరి భర్తలను తూలనాడే వారికి ఉండకూడదు. కొంతమంది పిల్లలు గర్భం జన్మించ వాళ్ళు రాలేదని చెప్పేసి భర్తలని అనేకుల మధ్యలో అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. అక్కడ అబ్రహాము జీవితం చూసినట్లయితే శారా 90 సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా తన భర్తను ఆ యొక్క విషయంలో నిందించినట్లుగా మనం ఎక్కడ కూడా మరి గమనించలేము. ఎందుచేతంటే మరి భక్తి కలిగి ఉండాలి. మరి ఆ యొక్క అబ్రహాము జీవితం చూసినట్లయితే ఆ యొక్క ఒక దినమున ఆ సింధూరు వనములో ఆయన ఒంటరిగా కూర్చొని తన యొక్క మరి దేవుడిచ్చిన వాగ్దానం గురించి ఆలోచిస్తుండగా మరి ఒక 3 మనుషులు తన ముందు నుంచి వెళ్ళిపోవడము, ఆయన ఆలోచనలో ఉండి చూడకపోవడం జరుగుతుంది. వెంటనే వారిని గమనించినప్పుడు మరి వారి వెంటనే ఆ 3 మనుషులను తన ఇంటికి తీసుకువెళ్ళి ఆ మిట్ట మధ్యాహ్న కాల సమయంలో వారికి ఆహారం సిద్ధపరచమనగా మరి భార్య అయినటువంటి అవ్వ మరి ఆ 3 ఏ విధంగా ఆదరించిందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు అతిథులను మరి బంధువులను గౌరవించే స్థితిలో స్త్రీలు లేరు. మరి క్రైస్తవ జీవితానికి అది అంత మాత్రం మంచిది కాదు. అక్కడ శారా తన జీవితము ఉడికిపోయినప్పటికీ కూడా మరి ఆ యొక్క వృద్ధాప్య సమయంలో మరి అబ్రహాము ఏ మాటనైతే ఆమెకు చెప్పాడో వెంటనే ఆహారం సిద్ధపరచమన్నప్పుడు ఆమె ఆ యొక్క మాటకు లోబడి మరి ఏ విధంగా సిద్ధపరిచిందో, అందుచేత ఆ యొక్క 3 వ్యక్తులు దూతల రూపంలో ఉన్న 3 వ్యక్తులు మానవ రూపంలో దూతలుగా భూమి మీదకి వచ్చినటువంటి ఆ 3 మరి ఆమెని ఆశీర్వదించి మరి నిజంగా ఆమెకు ఒక శిశువుని అనుగ్రహించడం జరిగింది. ప్రియులారా, జ్ఞాపకం చేసుకునండి, నువ్వు ఎప్పుడైతే భర్త మాటకు లోబడి ఉంటావో, భర్త యొక్క మాటలకు విధేయురాలుగా ఎప్పుడైతే జీవిస్తూ ఉంటావో నీ జీవితంలో కావాల్సిన ప్రతి ఒక్క ఆశీర్వాదమును దీవెనను దేవుడు ఇచ్చేటట్లుగా ఉన్నాడు. కొంతమంది మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ విధేయతతో అనేకమైనటువంటి ఆ యొక్క లోబడిన జీవితంతో తమ యొక్క కుటుంబాలని మరి చక్కగా మరి కట్టుకున్నట్లుగా గమనిస్తాం. మనం సామెతల గ్రంథం చూసినట్టయితే మూర్ఖురాలు తన యొక్క కుటుంబాన్ని మూర్ఖత్వంతో మరి పాడు చేసుకుంటుందని మరి ఆ యొక్క వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి అదేవిధంగా చూసినట్లయితే బుద్ధిగల స్త్రీ తన యొక్క మరి కుటుంబాన్ని కాపాడుకుంటున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంచేత ప్రియులారా, జ్ఞాపకం చేసుకోనండి, మరి మీరు స్త్రీలుగా, క్రైస్తవ స్త్రీలుగా మీ భర్తలకు మరి సంఘము మరి ఆ దేవునికి లోబడినట్లుగా మీరు కూడా మీ యొక్క జీవితాల్లో మీ భర్తలకు లోబడవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ వాక్య భాగాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేద్దంటే ఆమె సంసారము చేసి కేవలం 7 ఏళ్ళు మాత్రమే సంసారం చేసినట్లుగా ఆ యొక్క మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె తన జీవితంలో, తన యొక్క సంసార జీవితంలో ఎటువంటి చెడ్డ సాక్ష్యాన్ని కలిగి లేనట్లుగా కేవలం 7 సంవత్సరములు మాత్రమే తన యొక్క భర్తతో జీవించి ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క సంసారం విషయంలో ఆమె చాలా గొప్ప సాక్ష్యాన్ని కలిగినట్లుగా మనము ఆ యొక్క వాక్య భాగాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాటి స్త్రీలు మరి వాడేటువంటి వస్త్రధారణను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. రకరకాల వస్త్రధారణలతో మరి భర్తలు అవమానపడేటట్లుగా మరి ఉండకూడదు. ఎందుకంటే మనం క్రైస్తవులమని అనేకులకు మాదిరికరంగా ఉండవలసినటువంటి అవసరం ఉందనేది మరి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యొక్క సంసారంలో, మీ యొక్క జీవితంలో భర్తను అభివృద్ధి పరచాలంటే ముందు వాక్య సంబంధమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని మీరు ఎప్పుడైతే అనుసరిస్తారో దేవుడు తప్పకుండా మీ యొక్క కుటుంబాలను, మిమ్మల్ని, మీ భర్తలు చేసేటువంటి ప్రతి వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలను ఆశీర్వదించేవాడుగా ఉన్నట్లుగా మనం గమనించగలము. చూడండి ప్రియులారా, మొదటిగా అందుచేత కాబట్టి చూసినట్లయితే మొదటిగా స్త్రీలు, భార్యలు, క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి భార్యలు మొదటిగా ఎలా ఉండాలంటే మరి ఆ యొక్క భర్తను గౌరవించే వారిగా ఉండాలి. భర్త పట్ల భక్తి కలిగిన వారిగా ఉండాలి, భయం కలిగిన వారిగా ఉండాలి. మరి ఎదురుగా మరి ఎటువంటి మాటలు
పలికేవారిగా ఉండకూడదు. భర్త యొక్క మరి చెడ్డ స్వభావాన్ని గురించి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నీ యొక్క భక్తిని చూసి, నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని చూసి, నీ యొక్క ఎప్పుడైతే ఆ యొక్క దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని చూసి ఒకనాడు నీ భర్త మరి మార్చబడతాడేమో. దేవునికి యొక్క చిత్తములో మరి ఆ యొక్క భర్త కూడా నీతో పాటు దేవుని మందిరానికి రావచ్చేమో. అంచేత నువ్వు నమ్మినటువంటి ప్రభువుని నువ్వు ఎప్పుడైతే ఆ వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉంటావో ఒకనాడు దేవుడు నీ భర్త హృదయంలో ఒక మార్పుని తీసుకువచ్చేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, రెండవదిగా మనము గమనించినట్టయితే నేటి స్త్రీలలో మరి భార్యగా మరి ఒక తీర్మానం కలిగిన జీవితం కలిగి ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఆ కొత్త కుటుంబంలోకి మనం ప్రవేశించినప్పుడు ఆ యొక్క కుటుంబంలో నుండి ఆ వాతావరణ పరిస్థితులు మనం అర్థం చేసుకునేవారుగా ఉండాలి. ఆ యొక్క వారి యొక్క జీవితాలు ఏ విధంగా మరి ఉన్నాయో మరి జ్ఞాపకం చేసుకోవాలి, గమనించాలి. ఆ యొక్క కుటుంబంలో వారు చేసే ఉద్యోగాలు, వారు చేసే వృత్తులు, వ్యాపారాలను బట్టి మన యొక్క మరి జీవిత యొక్క శైలిని మార్చుకోవాల్సిన వారిగా ఉన్నాం. ఎందుచేతంటే నువ్వు ఆ కుటుంబంలోనికి ప్రవేశించినప్పుడు, ఆ కుటుంబంలో నువ్వు ఒక భాగస్వరాలు అవుతున్నప్పుడు, ఆ కుటుంబ సంబంధమైనటువంటి ప్రతి ఒక్క పరిస్థితుల్లో కూడా నువ్వు ఇమడగలిగేటట్లుగా నీ హృదయాన్ని మార్చుకోగలగాలి. అంతేకాని నేను మా ఇంటిలో 10 గంటలకు నిద్రలేచేదాన్ని అనేటువంటి సోమరితనాన్ని మనం కలిగి ఉండకూడదు. ఒకవేళ నీ భర్త ఉద్యోగస్తులైతే అతనికి సిద్ధపరిచేవారిగా ఉండాలి. చాలామంది స్త్రీలు మరి చాలా లేటుగా నిద్రలేసి మరి తమ భర్తలకు సహకరించినట్లుగా ఉంటూ ఉంటారు. అందువల్ల ఆ కుటుంబాల్లో మరి ఆ అసమానతలు, సమాధానం లేనటువంటి జీవితాన్ని గమనిస్తూ ఉంటాం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మధ్యాహ్న కాల సమయాల్లో ఆ స్త్రీలు మరి ఎలా మాట్లాడుతూ ఉంటారంటే పక్కంటి స్త్రీలతో అనేక చాలా సమయాన్ని, దేవుడిచ్చినట్టు విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ మరి కాలక్షేపం చేసేవారుగా ఉంటారు. కొంతమంది స్త్రీలు టీవీ సీరియల్స్కు అలవాటు పడేవారుగా ఉంటారు. కొంతమంది దేవుని సన్నిధిలో ఏ విధంగా భక్తి భయము కలిగి ఉంటారో వారు ఎప్పుడైతే దేవుని యొక్క మందిరాన్ని దాటి ఆ మిగతా 6 రోజులు మనం పరిశీలించినట్లయితే వారు లోక సంబంధమైనటువంటి వారి యొక్క వ్యవహారాలు, పోకడలతో జీవిస్తున్నట్లుగా ఉంటారు. వారు ఎన్నడూ బైబిల్ చదివేవారిగా ఉండరు, ప్రార్థన చేసేవారిగా ఉండరు. అందుచేత వారి భర్తలకు భార్యలకు మధ్య అనేకమైనటువంటి మరి ఆ యొక్క గొడవలు, ఆ యొక్క మరి తగాయిదాలు పెరిగిపోతుంటూ ఉంటాం మనం గమనిస్తున్నాం. నేటి దినాల్లో క్రైస్తవులు మరి పోలీస్ స్టేషన్లకు వెళుతున్నారు. కోర్టుల్లో ఆ పరిశుద్ధమైనటువంటి వివాహాన్ని కేవలము ఒక గోటి బరువు కూడా లేనటువంటి ఒక పచ్చటి పేపర్లతో విడిపోతూ ఉన్నారు. ఈనాడు చూసినట్టయితే ఆ వివాహాలు మరి 3 నెలలు పెళ్ళి, 3 నెలల తర్వాత విడాకులుగా మారిపోతున్నాయి. ఒక బొమ్మల పెళ్ళిళ్ళుగా సంప్రదాయాలు మారిపోతున్నాయి. పిల్లారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఏర్పరిచినటువంటి ఆ యొక్క మరి ఆ ఏర్పాటును మానవుడు తన యొక్క సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలతో, సొంత అభిప్రాయాలతో మరి ఆ యొక్క భేదాలు, మనస్పర్ధలతో విడిపోవడం ఎంత మాత్రము మంచిది కాదు. దేవుని ప్రియులారా, జ్ఞాపకం చేసుకునండి, ఆ యొక్క కుటుంబంలోకి ప్రవేశించిన నీవు ఎలా ఉండాలంటే ఆ కుటుంబంలో వారు కష్టపడి వారి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను ఆ కేసుల రూపంలో ఈరోజు కోర్టుల రూపంలో మరి అక్రమంగా క్లెయిమ్ చేయడం జరుగుతున్నది. అది ఎంత మాత్రం దేవుని దృష్టిలో మంచిది కాదు. ఆ యొక్క కుటుంబంలో సమాధాన పడాలి, ఆ కుటుంబంతో కొనసాగే వారిగా ఉండాలి. చూసినట్లయితే రూతు జీవితాన్ని మనం పరిశీలిస్తే రూతు యొక్క జీవితంలో ఆమె గొప్ప తీర్మానం చేసుకుంది. ఒకవేళ తన భర్తను కోల్పోయినప్పటికీ కూడా తన అత్తగారి ఇంటికి వచ్చి మరి ఆమె పోషణ నిమిత్తము ఆమె ఎంతో మరి శ్రద్ధగా ఆమెతో జీవించడం జరిగినది. ఒక రూతు యొక్క మాదిరి జీవితాన్ని మనం గమనించినట్లయితే మరి అత్తగారిని మరి ఆ వృద్ధాప్య వయసులో ఆమెను ఇంట్లో ఉంచి తను వెళ్ళి పంట చేనులో ఆ ఎవలను తయారు చేసుకుని వచ్చి ఆమెకు ఆహారం ఇచ్చినట్టుగా మనం గమనిస్తాం. 2 దినాల్లో మరి యవనస్తులైనటువంటి ఆ స్త్రీలు భార్యలుగా మరి ఇళ్లలోనికి వచ్చిన తర్వాత, అత్తగారి ఇంట్లోకి వచ్చిన తర్వాత తమ సొంత తల్లిదండ్రులను ఏ విధంగా తమ పుట్టింటి వద్ద ఎంత శ్రద్ధగా వారిని గౌరవించేవారో, వారికి ఆ యొక్క మరి అవసరమైనటువంటి ఆహార విషయంలో కానీ వారి జీవితంలో తీసుకున్న శ్రద్ధ మరి అదే వయసులో ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు అయినట్లు వయసులో ఉన్నటువంటి అత్తమామలను గౌరవించే స్థితిలో లేరు. ఎందుకంటే వారి దృష్టిలో వారు పరాయి వారిగా
భావించుకుంటున్నారు. అందుకని కుటుంబంలో నువ్వు ప్రవేశించినప్పుడు ఈ కుటుంబములకు సంబంధించి ఒక గొప్ప తీర్మానాన్ని కలిగి ఉండాలి. ఆ తీర్మానం ఎప్పుడైతే ఉంటుందో ఆ కుటుంబంలో ఆ కోడలిగా ఒక మంచి మరి గౌరవాన్ని, మంచి మరి ఉన్నతమైన ప్రాముఖ్యమైన స్థానాన్ని దేవుడు ఇవ్వగలుగుతాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోనండి, మనము దేవుని యందు మరి ఉన్నవారం కాబట్టి కోడలిగా మనము మరి మీరు మీ యొక్క అత్తమామలకి సపరిచర్యలు చేయవలసిన అవసరం ఉంది. అంతేగాని వారు జీవితకాలము వారు ఎన్నో కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలను అనుభవించి సంపాదించినటువంటి ఆస్తులను కేవలము మరి మనస్పర్ధల ద్వారా మీరు ఆశించటము ఎంత మాత్రం మంచిది కాదు. ఎందుకంటే మరి వాక్యము సెలవిస్తుంది, నీ పొరుగు వాని ఆశని దేనిని కూడా నువ్వు ఆశించవద్దు అంటున్నాడు. అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆ కుటుంబానికి దూరం అవుతున్నావో అక్కడ నువ్వు పొరుగు వానితో సమానము. కాబట్టి ఆశించడం అది పాపమని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా ఆ కుటుంబం యొక్క అభివృద్ధికి, ఆ కుటుంబ ఔన్నత్యానికి, నీ భర్త యొక్క విజయాలకి నువ్వు ఎప్పుడైతే అనుకుండి మరి అనేక రకాలైనటువంటి నీ సహాయ సహకారాలు అందిస్తావో అప్పుడు నువ్వు ఆ యొక్క స్వాస్థ్యము పాలి భాగస్తురాలు అవటము కేవలము దేవుని యొక్క ఆశీర్వాదముగా మనం గమనించవలసి ఉన్నది. ఇలా జ్ఞాపకం చేసుకోండి, మొదటిగా మనము మీ యొక్క భర్తలను గౌరవించే వారికి ఉండాలి. రెండోది వారి ఎడల భక్తి కలిగి ఉండాలి, వారి ఎడల భయము కలిగి ఉండాలి. మరి చూసినట్లయితే మరి ఆ కొత్త కుటుంబంలోకి నువ్వు ప్రవేశించినప్పుడు ఆ కుటుంబంలో నువ్వు మరి ఒక తీర్మానం కలిగి, ఈ కుటుంబమే నా కుటుంబం అనేటువంటి తీర్మానం కలిగి ఉండాలి. ఆనాడు రూతు నీ దేశమే నా దేశము, నీ దేవుడే నా దేవుడని తన అత్తగారితో తీర్మానం చేసుకొని మరణం వరకు ఆమెతో జీవించినట్లుగా మీరు కూడా భార్యలుగా మరి కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు, నూతన గృహాల్లో ప్రవేశించినప్పుడు మీ భర్తల కుటుంబాలను మీరు సొంత కుటుంబాలుగా తీర్మానం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. పిల్లారా జ్ఞాపకం చేసుకోండి, అక్కడ మరొక అంశాన్ని మనం గమనించండి. ఆషేరు గోత్రికురాల్లో సంసారం అనేటువంటి విషయంలో మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేటి సమాజంలో మరి స్త్రీలు కొంతమంది అక్రమ సంబంధాలు కలిగే వారిగా ఉన్నారు. అవి ఎంత మాత్రము కూడా మంచిదిగా చూడటానికి ఆ రహస్యమైనటువంటి కలయికలు, ఆ మాటలు చెప్పుకోవటము, ఆ కలిసి జీవించడంలో ఏదైనా గొప్ప థ్రిల్లింగ్గా ఉంటుందేమో, కానీ ఒకనాడు అది బయటపడినప్పుడు, అది నలుగురిలోకి వెళ్ళినప్పుడు సమాజంలో దానివల్ల వచ్చే నష్టము జీవితాలు ఎన్నడూ కూడా పోడ్చలేని వారిగా ఉంటుంది. అందుకనే ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, అక్రమ సంబంధాలకు మనము మరి దూరంగా ఉండాలి. కుటుంబాలకు చెడ్డ పేరు తెచ్చేవారికి ఉండకూడదు. మరి మా యొక్క భర్తల యొక్క అభివృద్ధిని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన హృదయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మనసుని మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. చూడండి, కొంతమంది స్త్రీలను మనం గమనిస్తే మరి భర్త గృహంలో ఉన్నప్పుడు ఒక రకమైన ప్రవర్తన కలిగి ఉంటారు. భర్త ఎప్పుడైతే తన వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ హృదయాలు మరి చంచలముగా మారిపోతున్నట్లుగా నేటి సమాజంలో మనం చూస్తున్నాం. ఇలా జ్ఞాపకం చేసుకోండి, ఆ సెల్ ఫోన్ ఉపయోగించి అనేక రకమైనటువంటి పాప మార్గాలను, త్రోవలను అనుసరించే వారిగా ఉన్నారు. అది ఎంత మాత్రం క్రైస్తవ కుటుంబాలకి మరి మాదిరికరం కాదని ప్రభు పేరడి మీ అందరికీ హెచ్చరిస్తున్నాను. పిల్లారా జ్ఞాపకం చేసుకునండి, దేవుని యందు నువ్వు ఎప్పుడు ఆశీర్వదించబడతావంటే నిజంగా దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నీ భర్త విషయంలో నువ్వు చూపించినప్పుడే దేవుడు నీకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లారా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఆ యొక్క మీకాలును మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దావీదు కుటుంబంలో దావీదు మరి ఆ యుద్ధంలో గెలిచినప్పుడు సౌలు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మరి యొక్క భార్యను మరి ఆ మీకాలను భార్యగా ఇచ్చినప్పుడు ఆ మీకాలు మరి ఆ యొక్క భార్యను వివాహం చేసి దావీదుకి ఇచ్చినప్పుడు దావీదు తన యొక్క జీవితంలో ఆ మీకాలతో జీవించినప్పుడు అనేక సందర్భాల్లో ఆమెతో ఎన్నో కష్ట నష్టాలు, వ్యయ ప్రయాసాలకు లోనైనట్లుగా మనం గమనించగలము. మీకాలు తన జీవితంలో కేవలం రాణిగా మాత్రం ఉండగలగాలని ఆశించింది తప్ప ఆమె ఎన్నడూ కూడా మీకాలు మరి దావీదు యొక్క ఒక భర్తగా దావీదు యొక్క అనేకమైనటువంటి సమస్యల్లో తన తండ్రి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేస్తుంటే సహాయపడకుండా మరి ఎన్నో మరి తూలనాడినట్లుగా, అవమానించినట్లుగా మనం గమనిస్తాం. నిజంగా సౌలు తన తర్వాత రాజ్యాన్ని మరి ఆ యోనాతానుకి తన కుమారుడికి అప్పగించాలని ఆశ ఉన్నప్పుడు
ఆ గొలియాతును దావీదు ఆ యొక్క ఆ సమయంలో చంపినప్పుడు ఇచ్చినట్టు వాగ్దానాన్ని బట్టి తిరిగి మళ్ళీ ఆ యొక్క మరి అంతఃపురంలోకి ఆ గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని రాజుకు చేర్చుకున్నప్పుడు సౌలు యొక్క దురుద్దేశం ఏమిటంటే అతను మరి నా కుమారుడైన యోనాతానికి దక్కవలసినటువంటి సింహాసనము కేవలము మరి ఒక గొల్లియాతును చంపడం వల్ల మరి ఆయన మరి తగ్గించుకున్నాడు. కాబట్టి అతను ఎంత మాత్రము ఇందులో ఈ సింహాసనము కూర్చుంటా ఇష్టం లేదని ఆలోచించి తన కుమార్తెను మీకాలుని ఇవ్వటం వల్ల మరి తనకు దగ్గరగా ఉండటం వల్ల అతను చంపవచ్చని ఒక దురుద్దేశం కలిగి వివాహం చేసినప్పుడు మరి ఆ సంగతులన్నీ కూడా తెలిసి కూడా మరి మీకాలు ఎంత మాత్రం దావీదుని గౌరవించలేదు. దావీదు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు రాజ్యభ్రష్టుడై అరణ్యంలో తిరుగుతున్నప్పుడు మరి మీకాలు ఏమైనా ఆలోచించిందంటే నేను కేవలం రాణి కుమార్తెను కాబట్టి ఈ దేశద్రిమ్మరి ఈ అడవులు పాలైనటువంటి దావీదుతో నేను ఎంతకాలమో జీవించలేను, ఆ విధంగా నేను బ్రతకలేనని చెప్పి మరి తిరిగి మరి ఫల్తీయల్ని వివాహం చేసుకోవడం జరిగింది. ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, సౌకర్యాలు ఉన్నప్పుడు ఒక రకంగా సౌకర్యం లేనప్పుడు మరొక రకంగా భార్యలు ప్రవర్తించకూడదని ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేద్దంటే దావీదు అరణ్యం పాలైనప్పుడు మరి మీకాలు ఫల్తీయలను పెళ్లి చేసుకొని మళ్ళీ ఒక రాణిగా మరి ఉండాలని ఆశపడింది తప్ప మీకాలు దావీదు జీవితంలో జరుగుతున్నటువంటి అనేక ఇబ్బందుల్లో, శ్రమలలో, కష్టాల్లో, అవమానాల్లో ఎంత మాత్రమూ పాలు పంచుకోనలేదు. కాబట్టి ప్రియులార జ్ఞాపకం చేసుకోండి, మరి మీరు కూడా భార్యలుగా మీ యొక్క భర్త ఎదుగుదల ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో పాలిభాగస్తులుగా ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నా. ఒకవేళ విశ్వాసులు అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు. ఒక సేవకుడు అభివృద్ధి చెందాడంటే ఆయన వెనుక మరి ఎంతో గొప్ప ఆ యొక్క సహాయ సహకారాలు ఇచ్చినటువంటి ఆ స్త్రీలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంచేత ప్రియులార జ్ఞాపకం చేసుకోండి, మరి ఫల్తీయేలు నీ వివాహం చేసుకున్నటువంటి మీకాలు మళ్ళీ తిరిగి ఎప్పుడైతే దావీదు తన రాజ్యాన్ని దక్కించుకుంటాడో మళ్ళీ ఆ ఫల్తీయేల్ని వదిలివేసి మళ్ళీ తిరిగి దావీదు వద్దకు చేరినట్టుగా ఆ చంచల మనస్తత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నది. మరి ప్రియులార జ్ఞాపకం చేసుకోండి, మరి వివాహం అయిన వెంటనే నీ భర్త ఒకవేళ అనేక రకమైనటువంటి కష్టాలకు మరి ఇబ్బందులకు గురవచ్చు ఉండొచ్చు. ఒకవేళ మీ తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు వెంటనే కలిగి ఉండకపోవచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే సహాయ సహకారాలు అందిస్తూ ఉంటావో నీ భర్త మరి అభివృద్ధి చెందేవాడిగా ఉంటాడు. ఆయన యొక్క విజయం వెనుక నువ్వు నీ యొక్క పాత్రను ఖచ్చితంగా దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడిగా ఉంటాడని ప్రభు పేరడి మీ అందరికీ మనవి చేస్తున్నాను. పిల్లరా జ్ఞాపకం చేసుకోండి, మొదట భర్తను గౌరవించేవారిగా ఉండాలి. రెండవది మరి ఆ యొక్క కొత్త కుటుంబంలో, అత్తగారి కుటుంబంలో నువ్వు కూడా ఒక సభ్యురాలిగా నీ కుటుంబమే నా కుటుంబం అనేటువంటి ఒక తీర్మానం కలిగి ఉండాలి. ఆ కుటుంబం సంబంధించిన అప్పులు కానీ, ఆస్తుల విషయాల్లో కానీ సమపాలి భాగస్తురాలివై వారితో పాటు సుఖదుఖాల్లో, కష్ట నష్టాల్లో, సంతోషాలను పాలిభాగస్తురాలు ఉండాలి. మూడవది అక్రమ సంబంధాలు కలిగి జీవించి మరి భర్త హృదయాన్ని గాయపరిచేవారిగా ఉండకూడదు. భర్తను మరి ప్రేమించేవారిగా ఉండాలి. ఆయనకు కావలసిన ఆహారపు అలవాట్లు సిద్ధపరిచేవారికి ఉండాలి. ఈరోజు చూసినట్టయితే శాకాహారం ప్రియులు కొంతమంది మాంసాహార ప్రియులుగా కొంతమంది మారిపోయి కేవలము ఆహారపు అలవాట్ల దగ్గరనే గొడవలు పడి వారు ఒక జీవితాలు మరి రోడ్ల మీదకి తీసుకొచ్చుకునే వారిగా ఉన్నారు. అందుచేత ఒకరినొకరు గౌరవించి ఒకరి అలవాట్లను ఒకరిని మరి ఒకళ్ళు ప్రేమించేవారిగా భార్యాభర్తల మధ్య ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, మరొక అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. కొంతమంది స్త్రీలను చూసినట్టయితే మరి వారి యొక్క ప్రమాదాలను రక్షించే వారిగా ఉంటారు. భర్తలను తమ యొక్క మరి యొక్క జ్ఞానము చేత, వివేచన చేత మరి కుటుంబ పరిస్థితులను బట్టి మరి వారిని రక్షించేవారిగా ఉంటారు. అంతేకాని మనము ఎంత మాత్రము మన భర్తలను నలుగురిలో ఆర్థిక సంబంధ విషయాల్లో అలుసుగా చులకన చేసి మాట్లాడేవారిగా ఉండకూడదు. ఎందుకంటే కొంతమంది మరి కేవలం వెళ్ళి తమ పుట్టింటికి వెళ్ళి తమ భర్తకు సంబంధించిన బలహీనతలన్నీ చెప్పి అనేకుల మధ్యలో అవమానించేవారిగా ఉన్నారు. వారి ఆర్థిక విషయాల్ని 10 మందికి తెలియచేసేవారిగా ఉన్నారు. కానీ వారిని ఎంత మాత్రం అభివృద్ధి పరిచేటువంటి సహాయ సహకారాలు అందించేవారిగా లేరని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను.
అంచేత ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, ఇటు మాటలు దేవుని మాటలుగా మీరు అంగీకరించవలసి ఉన్నది. ఎందుకంటే బుద్ధిగల స్త్రీ తన యొక్క కుటుంబాన్ని కట్టుకుంటున్నట్లుగా మన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిజముగా నువ్వు క్రైస్తవురాలిగా బుద్ధిగల జ్ఞానము గల స్త్రీగా ఉన్నట్లయితే ఈ మాటలను నీ హృదయంలో స్వీకరించి నీ భర్త అభివృద్ధికి పాల్పడేటట్లుగా సహాయ సహకారం అందించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అంచేత చూడండి, మనం గమనించినట్లయితే భార్యాభర్తలు ఇద్దరు ఎవరి కాలంలో కష్టపడతారు. మరి ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి స్థాయి స్థితిలోంచి వస్తారు. ఒక స్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళలో గర్వపు ఛాయలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఒకరేమో దేవుణ్ణి ఇంకా కొనసాగించేవారుగా ఉంటే, ఒకరు లోక సంబంధమైనటువంటి ఆ పరిస్థితులకు, ఆభరణాలకు, ఆ ఆస్తులకు, అంతస్తులు, హోదాలకి లొంగిపోయి భర్తను దూరం చేసేవారుగా ఉంటారు. మరి ఆ పరిస్థితుల్లో మరి వేరే వాళ్ళతో సాన్నిహిత్యం పెంచుకుంటూ ఉంటారు. భర్త హృదయాన్ని గాయపరిచేవారుగా ఉంటారు. ఆయన చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని గుర్తించి ఆయనకు అవమానంగా మనం ఈ విధంగా చేస్తున్నామని జ్ఞాపకం చేసుకుండా గద్దింపు అనేటువంటి ఒక స్వభావం లేకుండా జీవిస్తూ ఉంటారు. అంచేత మరి ఒక రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయినటువంటి 2 ట్రైన్స్ కేవలం విరుద్ధమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళిపోయినట్లుగా వారి జీవితాలు ఉంటా ఉంటాయి. చూడటానికి వారు ఎంతో అన్యోన్యంగా కనబడతారు, కానీ నిజంగా వారి మధ్యలో సంతోషము మరి సమాధానాలు ఉండవు. కేవలము వారి హృదయాల్లో ఇగో అనేటువంటి ఒక స్పేస్ ఏర్పాటు చేసుకొని వారి ఇగోని బట్టి వారు జీవిస్తూ ఉంటారు తప్ప దేవునికి మహిమపరంగా వారి యొక్క కుటుంబాలు ఉండవని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. అంచేత అబీగయలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి నాబాలు యొక్క భార్య దావీదు మరి ఆహారము సిద్ధపరచమని ఆ యొక్క నాబాలుకు మరి తన యొక్క జనులను పంపించినప్పుడు అక్కడ నాబాలు యొక్క ప్రవర్తన ఆ యొక్క దావీదు హృదయాన్ని మరి కష్టపెట్టి ఒక ఆగ్రహానికి గురి చేసినట్లుగా మనం గమనిస్తాం. అయితే ఆ సందర్భంలో దావీదు ఆగ్రహం చెంది తన మనుషులను కత్తులు తీసుకొని నాబాలును చంపివేయడానికి ప్రయత్నించి మరి వస్తున్నప్పుడు ముందుగా తెలుసుకున్నటువంటి ఆమె భార్య, ఆయన భార్య అనే నాబాలు భార్య అబీగయలు మరి ఆహార పదార్థం సిద్ధం పరుచుకొని ఆ రాజు ఎదుటికి వెళ్ళి అక్కడ మోకాళ్ళ మీద నేల మీద సాష్టాంగపడి, నా ఏలినవాడా, ఆ తప్పు నా తప్పుగా క్షమించమని తన భర్త తరపున క్షమాపణ కోరుకుని తన యొక్క భర్త ప్రాణాన్ని రక్షించినట్టుగా మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఈరోజు చూసినట్టయితే మరి అటువంటి అపాయకరమైన పరిస్థితుల్లో, ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్లో, సామాజిక పరిస్థితుల్లో మనము మరి మీరు భార్యలుగా మీ భర్తలు రక్షించేవారిగా ఉండవాలని దేవుని పేరట మనము తెలుసుకోవాల్సి ఉన్నది. పిల్లలారా జ్ఞాపకం చేసుకోనండి. ఏం చేతనంటే మరి అబీగయలు మనకు ఒక మాదిరికరమైనటువంటి జీవితం కలిగి ఉన్నాం. ఈరోజు మరి ఆ యొక్క మాదిరికరమైన జీవితాన్ని క్రైస్తవులుగా మనము అనుభవించేవారిగా ఉండాలి. అంచేత ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. చివరిగా మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. సామెతల గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే మరి అక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాము. గుణవతి కలిగిన భార్య అరుదు, అటిది ముత్యము కంటే చాలా విలువైనదని సొలొమోను తన జ్ఞానమును బట్టి అక్కడ ప్రకటించడం జరిగింది. ఈ గుణవతి కలిగిన భార్య అనేటువంటి మాటను గమనిస్తే, ఎవరు నిజమైనటువంటి గుణవతి కలిగిన భార్య అంటే మరి ఆత్మ సౌందర్యము కలిగినటువంటి భార్య నిజమైనటువంటి గుణవతి కలిగిన భార్యగా మనం గమనించగలము. ఎందుకంటే సముద్ర అంతర్భాగంలో ఎక్కడో గజయితగాళ్ళు మరి సముద్ర అట్టడుగుల్లోకి వెళ్ళి ఆ ఆల్చిప్పల్లో ఉన్నటువంటి ఆ ముత్యాలను తీసుకొని వస్తూ ఉంటారు. అంచేత మట్టితో నిర్మించబడి ఆ యొక్క ఆల్చిప్పలో కొంతకాలానికి ముత్యముగా మారినటువంటి ఆ ముత్యం ఎంత విలువైనదో గుణవతి కలిగ భార్యను కూడా అంతగా మరి విలువైన అని దేవుని వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నీ అందచందాలు, వేసుకున్నటువంటి వస్త్రధారణను బట్టి, నీ యొక్క చర్మపు రంగును బట్టి ఒకవేళ అనేకులు నిన్ను పొగడవచ్చు, అది వాస్తవమే. కానీ ఆ అందము మోసకరమైనది, అది వ్యర్థమని బైబిల్ జ్ఞాపకం చేస్తున్నది. ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. నిజమైన ఆత్మ సౌందర్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఎస్తేరు ఆ అహష్వేరోషు రాజు ఆ వస్తీ మొదటి భార్యను వదిలివేసి రాణులు ఎంచుకుంటున్నప్పుడు మరి మొర్దెకై పినతండ్రి వద్ద పెరిగినటువంటి ఆ ఎస్తేరు ఆ యొక్క రాజనగరంలో ప్రవేశించినప్పుడు ఆ రాజు ఆమెను చూసినప్పుడు, ఆమెని వివాహం చేసుకోవడానికి ఇష్టపడినప్పుడు ఆమె మీద ఉన్నటువంటి వస్త్రములను చూసి ఆమె ఇష్టపడలేదు, కానీ ఆయన ఇష్టపడలేదు. కానీ ఆమె వేసుకున్న ఆభరణం చూసి ఆయన ఇష్టపడలేదు. కానీ ఆమెలో ఉన్న ఆత్మ సౌందర్యాన్ని, ఆ దయగల గుణాన్ని చూసి ఆ రాజు, ఆ అహష్వేరోషు రాజు
ఐశ్వర్యని మరి రాణిగా చేసుకున్నట్లుగా మనం గమనించాలి. కాబట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, గుణవతి గల భార్య అనేటువంటి పదానికి మనం నిజముగా అర్హురాలుగా క్రైస్తవులుగా ఉండాలని ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గుణవతి గల భార్య ఎలా ఉంటుందంటే ఆమె సుఖదుఖాలకు మరి కష్ట నష్టాలకు మరి ఆ సంతోషాలకు అతీతంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా మిడిసిపడేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండరు. వారు ఎప్పుడు కూడా వారి చూపు మాటల ప్రవర్తనలో వారి దైవికతమైనటువంటి ఆ యొక్క స్వభావం తొణికిసలాడుతూ ఉంటుంది. అంచేత వారు నిజంగా దేవుని ఆరాధించేవారిగా ఉంటారు, దేవుని ప్రార్థించేవారిగా ఉంటారు, బైబిల్ చదివేవారిగా ఉంటారు, ఖాళీ సమయాల్లో దేవుని పాటలను మరి అనుభవించేవారిగా ఉంటారు. వారి జీవితాలు నిజంగా దైవికమైనటువంటి స్వభావం కలిగి ఆమె భర్త మరి గౌరవించేవారిగా భక్తి కలిగే వారిగా ఉండాలి. ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, ఇటు మాటలను బట్టి మరి నువ్వు కూడా ఈరోజు మరి ఒక నిజమైనటువంటి ఆ గుణవతి గల భార్య అనేటువంటి పదానికి అర్హురాలుగా ఉన్నావో లేవో మరి ఒకసారి నేను జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియులారా జ్ఞాపకం చేసుకోనండి, మరి నిజంగా 7 ఏండ్లు సంసారం చేసినప్పటికీ కూడా చాలా తక్కువ కాలము ఆ ఆషేరు గోత్రికులైన అన్న మరి అక్కడ మనం చూసినట్లయితే మరి 7 సంవత్సరాలు పెనిమిటితో సంసారం చేసిన ఒక పదాన్ని మనం చూసినట్లయితే కేవలం తక్కువ కాలంలోనే ఆమె భర్త యొక్క మరి సంసారం విషయంలో కానీ ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నట్లుగా మనం ఆ యొక్క వాక్య భాగాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా మీ యొక్క మరి కుటుంబ జీవితాల్లో మరి మంచి భార్యగా మీ భర్తలకు ఉండాలని ప్రభు పేరట ఆశిస్తూ ఇటు మాటలు మీ హృదయంలో దేవుడు దీవించి భద్రపరచాలని ప్రభు పేరట మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను.